హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రీసెంట్ గా 2024లో విడుదలైన మలయాళం మూవీ ఒక మంచి సస్పెండ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆనంద్ శ్రీబాల మూవీ స్టోరీ డిస్కషన్ చేసుకోబోతున్నాం. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే 2023వ సంవత్సరం మే 23 రాత్రి సమయంలో ఎర్నాకుళంలోని నార్త్ పోలీస్ స్టేషన్ కు ఒక లేడీ హాస్టల్ వార్డెన్ తన హాస్టల్లో ఉండే ఒక అమ్మాయి పేరెంట్స్ ని తీసుకుని వచ్చి అక్కడ సిఐ అబ్రహం కలిసి లాస్ట్ స్టూడెంట్ అయిన మెరీన్ అనే అమ్మాయి కనపడటం లేదు సార్, వీళ్ళు తన పేరెంట్స్. మెరీన్ ప్రతిరోజు కాలేజీకి వెళ్లి 7 గంటల లోపు హాస్టల్ కు వచ్చేది, కానీ ఈ రోజు రాలేదు. తన ఫోన్ కు కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తే తన ఫ్రెండ్స్ కు కాల్ చేసిన వారి దగ్గరకు రాలేదని చెప్పారు. అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామని చెప్తుంది. ఇంకా మెరీన్ పేరెంట్స్ బాధపడుతూ మా అమ్మాయి కనిపించగా ఇప్పటికి 3 గంటలు అయింది సార్, మీరే ఎలాగైనా తనని కనిపెట్టాలి అని రిక్వెస్ట్ చేయడంతో సిఐ అబ్రహం వారి బాధను అర్థం చేసుకుని మెరీన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకుని మెరీన్ ఫోటో అండ్ డీటెయిల్స్ తీసుకుని మీ కూతురికి ఏమి అయ్యి ఉండదు, తన గురించి తెలియగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు భయపడకండి అని వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపి సిఐ అబ్రహం మెరీన్ ఫోటో అన్ని పోలీస్ స్టేషన్ కి పంపి మెరీన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కానిస్టేబుల్ సేతు సిఐ అబ్రహం కు ఫోన్ చేసి, సార్ ఐస్లాండ్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడే ఒక కాల్ వచ్చింది, అక్కడ నది పక్కన ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట, నిన్న రాత్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో మ్యాచ్ అవుతుంది అంటున్నారు, అందుకే మెరీన్ ఫాదర్ ని ఆ క్రైమ్ స్పాట్ కు తీసుకురండి, తనే ఐడెంటిఫై చేస్తాడు అని చెప్పడంతో అది విన్న అబ్రహం మెరీన్ ఫాదర్ జాయ్ కి విషయం చెప్పి మీరేం భయపడకండి, అది మీ అమ్మాయి డెడ్ బాడీ అయి ఉండదు అని ధైర్యం చెప్పి జాయ్ ఆ ప్లేస్ కు తీసుకుని వెళ్తాడు. జాయ్ అది చూసి అది తన కూతురు డెడ్ బాడీ కాకూడదు అని కోరుకుంటూ అలా జాయ్ ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్లి చూపించగా ఆ డెడ్ బాడీ చూసిన జాయ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు, ఎందుకంటే అది తన కూతురు మెరీన్ డెడ్ బాడీనే కాబట్టి. అది చూస్తున్న పోలీసులు కూడా ఫీల్ అవుతారు. తర్వాత మెరీన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి బాడీని తన పేరెంట్స్ కి అప్పగించగా మెరీన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరూ చాలా ఎమోషన్ అవుతారు. అలా మెరీన్ డెడ్ బాడీకి అంత్యక్రియ పూర్తి చేస్తారు. మరో ప్రక్క పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మెరీన్ చావుకి తన బాయ్ ఫ్రెండ్ రోనీ ప్రమేయం ఉందేమో అని తనని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి డీటెయిల్స్ కనుక్కుని రోనీకి మెరీన్ డెత్ కి సంబంధం లేదు అని తెలిసి మెరీన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కేసును క్లోజ్ చేస్తారు. అయితే మెరీన్ ఫాదర్ మాత్రం మీడియాతో నా కూతురు మెరీన్ ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు, తన గురించి నాకు బాగా తెలుసు, మెరీన్ది పక్కాగా హత్యే, పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అంతకుని పట్టుకుని శిక్షించాలి, అప్పుడే మెరీన్ ఆత్మకు శాంతి కలుగుతుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. దాంతో డీజీపీ మెరీన్ కేసుని క్రైమ్ బ్రాంచ్ గా అప్పగిస్తున్నట్లు చెప్తాడు. ఇంకా సిటీలోని లా స్టూడెంట్స్ అందరూ మెరీన్ కి న్యాయం జరగాలని జస్టిస్ ఫర్ మెరీన్ అనే కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శ్రీబాల అనే అమ్మాయిని చూపిస్తారు. శ్రీబాల ఒక ఛానల్లో క్రైమ్ ఫైల్స్ అనే ఒక షోకి క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక రోజు శ్రీబాల తన ఎడిటర్ దగ్గరికి వెళ్ళగా తను శ్రీబాలతో క్రైమ్ ఫైల్స్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాయి, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటని అడగగా దానికి శ్రీబాల లాస్ట్ 1 year గా కొచ్చిలో 14 మంది కాలేజ్ అమ్మాయిని సూసైడ్ చేసుకున్నారు, కేరళ మొత్తంలో 54 కేసులు ఉన్నాయి, ఇంకా 6 నెలల కిందట పోలీసులు లాస్ట్ స్టూడెంట్ అయిన మెరీన్ అనే అమ్మాయి డెడ్ బాడీని నది పక్కన కనిపెట్టారు. ఇంకా పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఎవిడెన్స్ తో సహా ఆ అమ్మాయి బ్రిడ్జ్ పై నుండి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని యాజ్ యూజువల్ గా కేసు క్లోజ్ చేశారు. కేసుని క్రైమ్ బ్రాంచ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తన పేరెంట్స్ మాత్రం తమ కూతురిది ఆత్మహత్య కాదు అని కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసినా పోలీసులు వారి మాటలు సీరియస్ గా తీసుకోలేదు. నాకు కూడా మెరీన్ కేసు మిస్టరీ గానే అనిపిస్తుంది, పబ్లిక్ కూడా ఈ కేసు గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అనగా దానికి ఎడిటర్ పోలీస్ ఎవిడెన్స్ తో సహా ఆత్మహత్యని క్లోజ్ చేసిన ఈ కేసు నీకు మర్డర్ గా అనిపిస్తుందా, అయితే ఈ కేసులో నీకు హెల్ప్ చేయాలంటే ఒక డిటెక్టివ్ కావాలి అనగా దానికి శ్రీబాల అలాంటి డిటెక్టివ్ ఉన్నాడు మేడం అని చెప్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన ఆనంద్ శ్రీబాలని చూపిస్తారు. ఆనంద్ ఐసాక్ అనే వ్యక్తి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఐసాక్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన క్రైమ్ ఫైల్స్ ని భద్రపరిచే రూమ్ కి హెడ్ గా ఉంటాడు. అలా ఆనంద్ అక్కడే ఉంటూ ఆ రూమ్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన క్రైమ్ ఫైల్స్ అన్నింటినీ స్టడీ చేసి ఒక క్రైమ్ జరిగితే దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు క్లోజ్ చేయొచ్చు అనే పూర్తి నాలెడ్జ్ ని సంపాదించి ఉంటాడు. అయితే ఆనంద్ కి ఇది కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమే. తన డ్రీమ్ ఏంటంటే తను పోలీస్ అవ్వాలని,
ఒకరోజు పోలీస్ ఆఫీసర్ ప్రదీప్ అక్కడికి వచ్చి ఒక ఓల్డ్ క్రైమ్ ఫైల్ అడగ్గా ఆనంద్ చిటికలో ఆ ఫైల్ తీసుకొచ్చిస్తారు. అది చూసిన ప్రదీప్ షాక్ అయ్యి ఐసాక్ ని ఎవరు తను చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు అని అడగ్గా దానికి ఐసాక్ తన పేరు ఆనంద్, తను ఎవరో కాదు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన శ్రీబాల కొడుకు. మనం శ్రీబాల FIRC ఇప్పటికీ కూడా స్టడీ మెటీరియల్ గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, తనలాగే ఆనంద్ కూడా చాలా ఇంటెలిజెంట్ అని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏమిటంటే ఆనంద్ అమ్మ ఒక ఇన్సిడెంట్ వల్ల చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి ఆనంద్ ఐసాక్ దగ్గరే ఉంటాడు. ఇంకా ఆనంద్ కి ప్రాబ్లమ్స్ ఎదురైతే ప్రతిసారి తనకి మాత్రం తన అమ్మ కనిపించి హెల్ప్ చేస్తున్నట్లు ఉండగా అప్పుడే ఆనంద్ కి శ్రీబాల వస్తుంది. ఇంకా ఆనంద్ కి ప్రాబ్లమ్స్ ఎదురైన ప్రతిసారి తనకి మాత్రం తన అమ్మ కనిపించి హెల్ప్ చేస్తున్నట్లు ఆనంద్ ఇమేజ్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఆనంద్ అండ్ ఐసాక్ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రీబాల వస్తుంది. ఇక్కడే మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆనంద్ అండ్ శ్రీబాల ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. శ్రీబాల పెళ్లి చేసుకుందామని ఆనంద్ను పోరు చేస్తూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం తను పోలీస్ కావడం తన డ్రీమ్ అని, అయితే అప్పటిదాకా ఏదో ఒక జాబ్ అయినా చెయ్యాలి కదా, అందుకే అప్పటిదాకా ఏదైనా చిన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానని చెప్తూ ఉంటుంది. అది విన్న శ్రీబాల నీకు జాబ్ కావాలి అంతే కదా, నేను మెరీన్ అనే అమ్మాయి కేసు గురించి క్రైమ్ ఫైల్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నావు, నువ్వు నాకు క్రియేటివ్ సపోర్టెడ్ గా ఉండు, నీకు కూడా సాలరీ వస్తుందా అని చెప్పడంతో అది విన్న ఆనంద్ ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ డే శ్రీబాల తన కెమెరామ్యాన్ ఆనంద్ తీసుకుని మెరీన్ ఇంటికి వెళ్లి మెరీన్ గురించి తన ఫ్రెండ్స్ తన పేరెంట్స్ ని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటుంది. ఇంకా మెరీన్తో మీరు చివరికి ఎప్పుడు మాట్లాడారని అడగగా దానికి తన పేరెంట్స్ ఆ రోజు ఉదయం కాల్ చేసి తన ఎగ్జామ్స్ లో డిస్ట్రిక్షన్ లో పాస్ అయ్యానని, మండే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలో అందుకే ఈ వీకెండ్ ఇంటికి రాలేనని హ్యాపీగా మాట్లాడిందని చెప్తారు. ఇంకా మెరీన్ కేసు గురించి మొత్తం డీటెయిల్స్ విన్న ఆనంద్ నేరుగా మెరీన్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న తన వస్తువులన్నీ చూసి తన రూమ్ కిటికీ ఓపెన్ చేసి పక్కనే ఉన్న చెరువుని చూసి వెంటనే మెరీన్ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మెరీన్ కి స్విమ్ చేయడం వచ్చా అని అడగగా దానికి మెరీన్ ఫాదర్ రాదు, తనకి చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం, ఇంకా తను ఒక అస్తమా పేషెంట్ అని చెప్పడంతో ఆనంద్ మెరీన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే FIR కాపీ చెక్ చేస్తాడు. అప్పుడే ఆనంద్ కి తన అమ్మ కనిపించి ఒక పోలీస్ ఆఫీసర్ FIR అండ్ పోస్ట్ మార్టం లోని డాట్స్ ని ఎలా కనెక్ట్ చేస్తూ చూడాలో హెల్ప్ చేస్తుంది. అలా 2 రిపోర్ట్స్ క్లియర్ గా చెక్ చేసిన ఆనంద్ మెరీన్ పేరెంట్స్ తో మెరీన్ది ఆత్మహత్య కాదు తనది హత్య అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అవుతారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఆనంద్ ఐసాక్ అండ్ శ్రీబాల మాట్లాడుకుంటూ ఉండగా శ్రీబాల ఉదయం జరిగింది చెప్పగా అది విన్న ఐసాక్ ఆనంద్ అసలు మెరీన్ది హత్య అని ఎలా కన్ఫర్మ్ చేసావని అడగ్గా దానికి ఆనంద్ మెరీన్ కి నీళ్ళంటే భయం, తను అస్తమా పేషెంట్ కూడా, ఇంకా పోలీసుల రికార్డు ప్రకారం మెరీన్ నీటిలో దూకిన 12 గంటల తర్వాత బయటకు తీసారని ఉంది. అలాంటప్పుడు మెరీన్ బాడీలో చేంజెస్ ఉండాలి కానీ లేవు. ఇంకా మెరీన్ బాడీలో కేవలం 150 ml వాటర్ మాత్రమే ఉన్నాయి. మెరీన్ నిజంగా సూసైడ్ చేసుకోవాలంటే తన ఇంటికి దగ్గరలోనే నదిలో దూకి చనిపోవచ్చు, అంత ఎత్తు బ్రిడ్జి పై నుండి నదిలో దూకి చనిపోయే ఛాన్సే లేదు అని చెప్తారు. అదంతా విన్న శ్రీబాల తనతో ఛానల్స్ లో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ రేటింగ్ కోసం మాత్రమే ఈ మెరీన్ కేసు, అందుకే నువ్వు ఈ కేసుని సీరియస్ గా తీసుకోకు అని చెప్తుంది. సీన్ లో మరుసటి రోజు శ్రీబాల మెరీన్ కేసు ఇన్ఫర్మేషన్ లో భాగంగా మెరీన్ అండ్ రోని రిలేషన్షిప్ గురించి తెలుసుకోగా ఇద్దరు ప్రేమించుకున్నారు అని త్వరలో కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఒక చర్చ్ ఫాదర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత మెరీన్ హాస్టల్లో ఉండే తన ఫ్రెండ్స్ ని అలాగే ఆ రోజు మెరీన్ డెడ్ బాడీ మొదట చూసిన పోలీస్ ఆఫీసర్ ని కలిసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటూ అదంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. మెరీన్ ఇన్సిడెంట్ లో రోనీ మీద అనుమానంతో తనను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేశాక తనకి ఎవరు జాబ్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు తను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడని తెలుస్తుంది. అలా శ్రీబాల మెరీన్ కేసు గురించి తను తెలుసుకున్న మొత్తం డీటెయిల్స్ తో ఒక వీడియోగా ఒక ఎపిసోడ్ రెడీ చేసి తన ఎడిటర్ కి అండ్ ఛానల్ చీఫ్ కి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ఎడిటర్ ప్రియా వీడియో బాగుంది కానీ ఎపిసోడ్ ఎండింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఫైర్ ఉండేలా ఉంటే అప్పుడు ఈ టాపిక్ ఆడియన్స్ ఆలోచన చేసేలా చేస్తుంది, ఎండింగ్ లో పంచ్ కావాలి అనడంతో అది విన్న శ్రీబాల ఆనంద్ మెరీన్ది ఆత్మహత్య కాదు హత్య అని దానిపై తనకున్న డౌట్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఒప్పించి అదే విషయాలు అన్ని కెమెరాల ముందు చెప్పించి రికార్డ్ చేసి ఆ వీడియో ఎండింగ్ లో అటాచ్ చేసి ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడంతో ఆ ఎపిసోడ్ చూసిన అందరూ ఆనంద్ చెప్పిన విషయాలు విని మెరీన్ కేసులో పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదేమో అని మెరీన్ చావుపై అనుమానాలను వ్యక్తం చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ని టీవీ ఛానల్స్ లో మళ్ళీ మెరీన్ కేసు గురించి చూపించడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియో చూసిన మెరీన్ ఫాదర్ కూడా తన కూతురు ఆత్మహత్య కాదు హత్య అని వాయిస్ రైజ్ చేస్తారు. ఇప్పటికైనా పోలీసులు మెరీన్ చావుకి జస్టిస్ చేయాలని కోరుకుంటాడు. మరోపక్క
ఆనంద్ తన పోలీస్ జాబ్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతాడు. సీన్ కట్ చేస్తే కమిషనర్ సబరి డిఎస్పీ శంకర్ ని పిలిచి ఆ క్రైమ్ ఫైల్స్ ఎపిసోడ్ వల్ల మెరీన్ కేసులో పోలీసు న్యాయం చేయలేదని ప్రజలందరూ పోలీసులు ఆపోజిట్ అయ్యారు. అంతేకాక మెరీన్ ఫాదర్ తన కూతురి కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. కేసులో ఎవిడెన్స్ లన్నీ అది ఆత్మహత్య అని కన్ఫర్మ్ చేస్తున్నాయి. కానీ కోర్టు ఆర్డర్ తప్పదు. అందుకే నీకు 14 రోజులు టైం ఇస్తున్నా. కేసు రీఇన్వెస్టిగేషన్ చేసి మెరీన్ కేసు ఆత్మహత్యను ప్రూవ్ చేసి కేసు క్లోజ్ చేయి అని మెరీన్ కేసును డిఎస్పీ శంకర్ అబ్జెప్తుంది. అలా మెరీన్ కేసు టేకప్ చేసిన శంకర్ వీడియో చివరిలో పోలీసుల మీద డౌట్ వచ్చేలా మాట్లాడిన ఆనంద్ గురించి తన టీం వ్యక్తిని అడిగి డీటెయిల్స్ కొనుక్కుని తనని ఒకసారి కలవాలనుకోగా దానికి తన టీం వ్యక్తి ఆనంద్ కూడా పోలీస్ కావాలని ఈ రోజు మెడికల్ ఎగ్జామ్ కోసం వస్తాడు అనడంతో అలా ఆనంద్ అక్కడికి వచ్చాక శంకర్ తనని కలిసి మీరు వీడియోలో మాట్లాడింది చూశాను అని తన పేరెంట్స్ కూడా అడగా ఆనంద్ తన ఫాదర్ చనిపోయాడు అని తన అమ్మ గురించి చెప్పబోతూ టెన్షన్ పడతాడు. అప్పుడే తన పక్కన తన అమ్మ ఉన్నట్లు కనిపించి తనకు ధైర్యం చెప్పడంతో ఆనంద్ తన అమ్మ చెయ్యి పట్టుకున్నట్లు బిహేవ్ చేస్తూ మా అమ్మ నాకు 12 సంవత్సరాల వయసులోనే చనిపోయింది అని చెప్తారు. ఆనంద్ బిహేవియర్ చూసిన శంకర్ ఆనంద్కి మెంటల్ హెల్త్ సరిగా లేదని చెప్పి మెడికల్ ఎగ్జామ్స్ లో తనను ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఈ విషయం తెలిసిన ఐసాక్ వెళ్ళి శంకర్ని కలిసి సార్ ఆనంద్కి 12 సంవత్సరాల వయసులో తన కళ్ళ ముందు తన అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి తన అమ్మ తన పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు. తన కోసం మెడిసిన్స్ కూడా వాడుతున్నాడు. తనని మెడికల్ ఎగ్జామ్స్లో పాస్ చేయమని అడగ్గా దానికి శంకర్ ఆనంద్ మీదకు నాకు కోపం లేదు. ఇలా మెంటల్గా ఇబ్బంది పడే వారిని డిపార్ట్మెంట్లోకి ఎలా తీసుకోగలను చెప్పండి. తన మెంటల్ స్టేటస్ బాగా అయ్యేదాకా వెయిట్ చేయమనండి అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న ఆనంద్ ఇంటికి వచ్చి శంకర్ తనని కావాలని మెడికల్ ఎగ్జామ్ లో ఫెయిల్ చేశాడని బాధపడుతూ ఉండగా అప్పుడే తనకి తన అమ్మ కనిపించి ధైర్యం చెప్పగా ఆనంద్ తన అమ్మతో ఆ వీడియోలో మెరీన్ ఆత్మహత్య కాదు హత్య అని పోలీసులు ఆపోజిట్ గా చెప్పినందుకే కోపంతో తను ఇలా చేశాడని బాధపడగా దానికి తన అమ్మ అయితే నువ్వు మెరీన్ ఆత్మహత్య కాదు హత్య అని ప్రూవ్ చేయి అప్పుడు నీ మాట నిజమవుతుంది కదా అనడంతో అది విన్న ఆనంద్ బాగా ఆలోచించి వెంటనే శంకర్ కి ఫోన్ చేసి సార్ మీరు మరో 2 వారాల్లో మెరీన్ ఆత్మహత్యనే అని రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా కానీ నేను ఆ రిపోర్ట్ తప్పు అని ప్రజలందరి ముందు నేను కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తా. అందులో హత్యని ఆత్మహత్యని మీరు ఎలా మార్చారో అలాగే ఆ కిల్లర్ ఎవరో కూడా కనిపెడతా అనగా అది విన్న శంకర్ నవ్వి నువ్వు ప్రూవ్ చెయ్యి ఈ కేసు ఆనంద్ శ్రీ ఇవాళ గెలుస్తాడా లేక కేరళ పోలీసులు గెలుస్తారా చూద్దాం అంటాడు. దానికి ఆనంద్ మా అమ్మ మీద ఒట్టు సార్ మెరీన్ కేసులో నిజాలెన్నో తేలుస్తా అంటాడు. సీన్ కట్ చేస్తే శంకర్ కమిషనర్ని కలిసి మేడం మెరీన్ది 90% ఆత్మహత్యనే అనగా దాని కమిషనర్ మిగిలిన 10% హత్య ఉండవచ్చు అని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఆ ఆనంద్ చాలా తెలియగల వాళ్ళ ఉన్నాడు. నీ ఈగో పక్కన పెట్టి తనను కూడా నీ టీంలో జాయిన్ చేసుకో కేసు త్వరగా సాల్వ్ అవుతుంది నీకు మిగిలింది 12 రోజులే అంటుంది. కానీ శంకర్ మాత్రం ఆనంద్ తన టీంలో చేర్చి తెలుసుకోవడం ఏంటి అని తనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మరో ప్రక్క ఆనంద్ కూడా మెరీన్ హత్య ప్రూవ్ చేయాలని తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా ఆనంద్ అండ్ శంకర్ మెరీన్ హత్య జరిగిన రోజు మెరీన్ హాస్టల్ నుండి ఆ రోడ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేయగా మెరీన్ చర్చ్ రోడ్ లో ఏదో ఒక షాప్ లో ఒక వస్తువు కొని తన బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళినట్లు రికార్డ్ అయి ఉండటంతో ఆనంద్ చర్చ్ రోడ్ లో ఉన్న అన్ని షాపుల దగ్గరికి వెళ్లి మెరీన్ ఫోటో వారికి చూపించి అడుగుతూ ఉండగా ఒక ఫోటో ఫ్రేమ్ షాప్ లో మెరీన్ ఒక కస్టమర్ బర్త్డే కి షిఫ్ట్ చేయించుకుని తీసుకెళ్లిందని తెలుస్తుంది. ఒక ఫోటో ఫ్రేమ్ షాప్ లో మెరీన్ ఒక కస్టమైజ్ బర్త్డే కి షిఫ్ట్ చేయించుకుని తీసుకెళ్లిందని తెలుస్తుంది. మరో ప్రక్క శంకర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ ఉంటాడు. ఇంకా ఆనంద్ మెరీన్ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తూ మెరీన్ గురించి అడిగి తెలుసుకుంటూ ఉండగా మెరీన్ ఫ్రెండ్స్ అయిన హానా ఫాల్ అనే అమ్మాయి నెంబర్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో ఆనంద్ మెరీన్ అండ్ హానా ఫాల్ దిగిన ఫోటోను చూస్తూ తన పేరు కూడా రాసుకుంటాడు. మరో ప్రక్కన అప్పటికే శంకర్ హానా ఫాల్ గురించి తెలుసుకుని తన ఇంటికి వెళ్లి తనతో మాట్లాడాలనుకోగా హానా ఫాదర్ శంకర్ తో సార్ నా కూతురు హానా అప్సెట్ లో ఉంది. ఆల్రెడీ తన బ్రదర్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఉండేది. తర్వాత హాకీకి మెరీన్ పరిచయం ఇద్దరు క్లోజ్ గా ఉండేవాళ్ళు. కానీ అంతలోపు మెరీన్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడంతో హానా మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనని మీరు క్వశ్చన్స్ అడిగితే తను డిస్టర్బ్ అవుతుంది. తనకి కొంచెం టైం ఇవ్వండి, తను కోలుకోగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పడంతో తన పరిస్థితి అర్థం చేసుకున్న శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆనంద్ అండ్ శ్రీబాల వెళ్లి మెరీన్ బాడీకి అటాప్స్ చేసిన వ్యక్తిని కలిసి తనకి మెరీన్ ఫోటో చూపించి తన బాడీ అటాప్ సమయంలో తన బాడీ మీద ఏవైనా డాట్స్ వచ్చేలా చూసావా అని అడగా తను బాగా ఆలోచించి గుర్తు చేసుకుని తన చేతిలో అండ్ మెడ భాగంలో గాయాలు
గాయాలు ఉన్నాయి. అయితే అవి రేప్ అటెంప్ట్ వల్ల అయిన గాయాలు కావు. ఎవరో తనను ఫోర్స్ గా నెట్టుకున్న గాయాలు. ఇంకా తన లెఫ్ట్ చెవి ఇయర్ రింగ్ సగం విరిగిపోయి కనిపించింది. ఇంకా మెరీన్ పేరెంట్స్ తన బాడీని చూసినప్పుడు తన చేతి రింగ్ ఒకటి మిస్ అయింది అని చెప్పారు. అనగా అది విన్న ఆనంద్ ఆ రోజు నది దగ్గర మెరీన్ బాడీని మొదటి చూసింది ఎవరని అడుగుతాడు. అక్కడే బోట్ లో పనిచేసి తొండి కుట్టనని చెప్పడంతో ఆనంద్ అండ్ ఐసాక్ తొండి కుట్టని కలిసి మెరీన్ చేతి రింగ్ తీసుకుంది నువ్వే కదా అని నిజం చెప్పు అని గట్టిగా అడగా అవును అని చెప్తాడు. దాంతో ఆనంద్ ఆ రోజు ఆ చేతికి ఉన్న వంగలు తీస్తుంటే స్మూత్ గా వచ్చిందా లేక టైట్ గా వచ్చిందా అని అడగా దానికి తొండి కుట్టని స్మూత్ గానే వచ్చింది అని చెప్తారు. అది విన్న ఆనంద్ అయితే పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం మెరీన్ బాడీ 12 గంటల నీటిలో లేదు. అలా ఉంటే బాడీ ఉబ్బి రింగ్ తీస్తే లైట్ గా వచ్చి ఉండేదని అర్థమవుతుంది. అలా ఆనంద్ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఆ రోజు మెరీన్ గిఫ్ట్ ఎవరి కోసం కొందని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆనంద్ కి తన అమ్మ కనిపించి ఆనంద్ తో ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాదు కదా, మరి నువ్వు మెరీన్ ఫోన్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనగా దానికి ఆనంద్ పోలీసులు ఆల్రెడీ మెరీన్ ఫోన్ డేటా రీట్రైజ్ చేశారంట అంటాడు. దానికి తన అమ్మ డేటా ఓకే కానీ పోలీసులు మెరీన్ ఫోన్ ట్రేస్ చేయడం ఎందుకు వదిలేశారు, పోనీ నువ్వు తన ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి కొనుక్కో అనడంతో అది విన్న ఆనంద్ ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్ లో బాగా ఆలోచించి ఆనంద్ మెరీన్ ఫోన్ డీటెయిల్స్ కొనుక్కోవాలని హ్యాకర్ అయిన తన ఫ్రెండ్ లాలుకు ఫోన్ చేసి ఒక కేసు విషయంలో ఒక ఫోన్ డీటెయిల్స్ కొనుక్కోవాలి, ఆ ఫోన్ ని ట్రేస్ చేయాలి అని చెప్పగా అది విన్న లాలు ఆ ఫోన్ IMEI నెంబర్ చెప్పు ట్రేస్ చేద్దాం అంటాడు. అయితే IMEI నెంబర్స్ ఉండవు. దాంతో లాలు ఆనంద్తో పోనీ ఆ ఫోన్ నుండి చివరిగా గవర్నమెంట్ వెబ్సైట్ కి లాగిన్ అయిన డీటెయిల్స్ ఉంటే చెప్పు అంటాడు. అప్పుడే ఆనంద్ కి ఆ రోజు ఉదయం మెరీన్ తన రిజల్ట్ చూసుకుంది అని తన పేరెంట్ చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ వెబ్సైట్ అండ్ టైం లాలుకి చెప్పి లాలు ఆ ఫోన్ ఇన్ఫర్మేషన్ కొనుక్కొని ఆనంద్తో ఆ ఫోన్ తమిళనాడులోని నాగర్కోయిల్ కి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు చూపిస్తుంది, ఆ లొకేషన్ పంపుతాను చూడు అని లొకేషన్ ఆనంద్ కి షేర్ చేస్తాడు. అలాగే ఆ ఫోన్ ఇప్పుడు కొత్త సిమ్ యూజ్ చేస్తున్నారా అని ఆ సిమ్ డీటెయిల్స్ కూడా కనుక్కొని పంపుతా అంటాడు. దాంతో ఆనంద్ తమిళనాడుకు బయలుదేరుతాడు. మరో ప్రక్క ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదీప్ శంకర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆ ఆనంద్ వాళ్ళ అమ్మలాగే చాలా ఇంటెలిజెంట్ సార్, తన అమ్మ హెడ్ కానిస్టేబుల్ శ్రీబాల కూడా ఇలాగే డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. అది విన్న శంకర్ ఆనంద్ అమ్మ ఎలా చనిపోయిందని అడగా దానికి ప్రదీప్ ఒక రోజు సిటీలో ఉన్న బాగా డబ్బున్న వాడి కొడుకు ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపితే అమ్మాయి పేరెంట్స్ అతని మీద కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్ వస్తే పోలీసులు తన కంప్లైంట్ తీసుకోవడానికి భయపడగా శ్రీబాల ధైర్యంగా వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేసి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టింది. అయితే అతని ఫాదర్ కోపంతో రౌడీ గ్యాంగ్ తో మాట్లాడి శ్రీబాలను దారుణంగా చంపేయించాడు. అలా తన అమ్మ చావుని కల్లారా చూసిన ఆనంద్ షాప్ లోకి వెళ్లి అప్పటి నుంచి తన అమ్మ తనకి కనిపిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు అని అంతా చెప్తాడు. మరో ప్రక్క ఆనంద్ ఆ ఫోన్ లొకేషన్ కి వెళ్లి ఆ ఫోన్ ఉన్న వ్యక్తిని తనకి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగా తనకి ఆంటోనీ అనే ఒక వ్యక్తి అమ్మాడు అని చెప్పడంతో అలా ఆంటోనీ గురించి తెలుసుకుని తన దగ్గరికి వెళ్లి తనని ఆ ఫోన్ గురించి అడిగి అలాగే తనకి మెరీన్ ఫోటో చూపించి అడగా మెరీన్ ఫోటో చూడగానే ఆంటోనీ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోబోతాడు. అయితే అక్కడే ట్విస్ట్. అప్పుడే అక్కడికి DSP శంకర్ వచ్చి ఆంటోనీని పట్టుకుంటాడు. నిజానికి ఆనంద్ గురించి అంతా తెలుసుకున్న శంకర్ ఆనంద్ విషయంలో తన గురించి తను తప్పుగా అనుకున్నానని రియలైజ్ అయ్యి ఉంటాడు. అలా శంకర్ ఆంటోనీని పట్టుకుని ఆనంద్ తో ఇంకా వీడితో నిజం నేను చెప్పేస్తా మీరు వెళ్ళండి అని శంకర్ ఆంటోనీని బాగా కొట్టి నిజం చెప్పరా మెరీన్కి నీకు సంబంధం ఏంటి అని అడగ్గా దానికి ఆంటోనీ నేను తప్పు చేశాను సార్, ఆ అమ్మాయిని చంపింది నేనే, ఈ కాలం కాలేజీ అమ్మాయిలు పూర్తిగా చెడిపోయారు సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించానని చెప్పింది, దాంతో నేను కూడా తన మాటలు నమ్మి తనని ఇష్టపడ్డాను, అయితే తను నాకు తెలియకుండా మరొకను ప్రేమిస్తూ నన్ను మోసం చేసింది, ఈ విషయం తెలిసిన నేను కోపంతో తనను చంపి నా పగ తీర్చుకున్నాను, మోసం చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా సార్ అంటాడు. అదంతా విన్న శంకర్ షాక్ అయ్యి అయితే ఆనంద్ అనుకున్నట్టే మెరీంది హత్య అని అర్థమయ్యి ఆనంద్కి ఫోన్ చేసి నువ్వు అనుకున్నదే కరెక్ట్, మెరీంది ఆత్మహత్య కాదు హత్య, ఆంటోనీ నిజం చెప్పుకున్నాడు అని అంతా చెప్పి ఇంకా తనని కోర్టులో ప్రవేశపెట్టి మీడియా ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తా, ఈ కేసు క్లోజ్ అయినట్టే అని చెప్తాడు. అయితే అదంతా విన్న ఆనంద్కి ఆంటోనీ చెప్పింది నిజం కాదేమో అనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా మెరీన్ పేరెంట్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఆంటోనీ గురించి తెలియదు, తన గురించి చెప్పలేదు. ఒకవేళ ఆంటోనీ చెప్పిందే నిజమైతే ఆంటోనీ గురించి మెరీన్ లవర్
నంబర్ అయిన రోనీకి తెలిసి ఉండాలి అని నిజం తెలుసుకోవడానికి రోనీ ఇంటికి వెళ్ళగా అప్పటికి రోనీ అమ్మ చనిపోయి ఉండటంతో ఇంటి నిండా బంధువులు, రోనీ కూడా బాధలో ఉంటాడు. అలా రోనీ దగ్గరకి ఆనంద్ వెళ్ళగా రోనీ ఆనందం చూసి అప్పుడు నేను ఎంతో ప్రేమించిన మెరీన్ ఇప్పుడు మా అమ్మ ఇద్దరు నన్ను ఒంటరి వారిని చేసి వెళ్ళిపోయారు అని చెప్పి చాలా ఎమోషనల్ అవగా అప్పుడే రోనీని తన రిలేటివ్స్ పిలవడంతో బయటికి వెళ్తాడు. అప్పుడే ఆనంద్ అక్కడ మెరీన్ ఆ రోజు షాప్ లో కొన్న బర్త్డే గిఫ్ట్ బొమ్మ ఉండటం చూస్తాడు. అప్పుడే ఆనంద్కి మెరీన్ ఆ గిఫ్ట్ కొన్న రోజే రోనీ అమ్మ బర్త్డే అని తెలిసి అదే విషయం గురించి రోనీని అడిగి ఆ రోజు మెరీన్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందా అని అడగా దానికి రోనీ లేదు అని చెప్తాడు. అప్పుడే ఆనంద్ కొంచెం డౌట్ ఎవరు చూడకుండా రోనీ అమ్మ ఫోన్ తీసుకుని మెరీన్ చనిపోయిన రోజు తన కాల్ చెక్ చేయక ఆ ఫోన్ నుండి 4 నెంబర్స్ కాల్స్ వెళ్ళినట్లు తెలిసి ఆ నెంబర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోగా అక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ నెంబర్స్ లో ఒకటి మెరీన్ ఫ్రెండ్ అయిన హానా ఫాల్ది అని తెలిసి వెంటనే హానాకి ఫోన్ చేసి మెరీన్ చనిపోయిన రోజు రోనీ అమ్మ ఫోన్ నుండి నీకు ఎవరు కాల్ చేసిందని అడగా దానికి హానా మెరీనే ఆ రోజు ఫోన్ చేసి డ్రగ్ లాంటి మెడిసిన్ గురించి అడిగింది. ఎందుకంటే నేను ఆ మెడిసిన్ డిప్రెషన్ లోకి వెళ్లి యూజ్ చేసేదాన్ని అని చెప్తుంది. ఆనంద్ కూడా ఆ మెడిసిన్ గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. ఇంకా అవే మెడిసిన్స్ రోనీని కలిసినప్పుడు తన కారులో చూసినట్లు ఆనంద్ గుర్తొస్తుంది. దాంతో రోనీ మీద కొంచెం డౌట్ వచ్చి అదే విషయం డిఎస్పి శంకర్ గా చెప్పి రోనీ అమ్మ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ అడగా శంకర్ ఓకే చెప్పడంతో అలా అంత్యక్రియలు చేయబోతున్న రోనీ అమ్మ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయగా ఆనంద్ అనుకున్నట్లు రోనీ అమ్మ డెడ్ బాడీలో అవే మెడిసిన్స్ డోసెస్ ఉన్నట్లు ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్లే తను చనిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాక రోనీ ఇంట్లో ఆ టాబ్లెట్స్ కూడా దొరకడంతో రోనీని అరెస్ట్ చేసి మర్యాదగా నిజం చెప్పు అసలు ఏం జరిగింది అనగా రోనీ తనకేం తెలియదు అంటాడు. అప్పుడే ఆనంద్ తన ముందు మెరీన్ కొన్న గిఫ్ట్ పెట్టి ఆ రోజు మెరీన్ గిఫ్ట్ ఇవ్వలేదు అన్నావు కదా, కానీ ఇది మెరీన్ కొన్న గిఫ్ట్ మీ ఇంట్లోనే ఉంది. ఇంకా ఈ విరిగిపోయిన ఇయర్ రింగ్ మెరీన్దే, ఇది నీ కారులో దొరికింది. ఇంకా నువ్వు మా నుండి తప్పించుకోలేవు, మర్యాదగా నిజం చెప్పు అసలు ఇదంతా ఎందుకు చేసావు అని అడగా రోనీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ రోజు రోనీ అమ్మ బర్త్డే అవడంతో మెరీన్ తన కోసం గిఫ్ట్ తీసుకున్న రోనీ ఇంటికి వెళ్ళగా రోనీ అమ్మ స్నానం చేస్తూ ఉండటంతో మెరీన్ ఆ గిఫ్ట్ ని అక్కడే టేబుల్ పై ఉంచుతూ అక్కడే అధిక మొత్తంలో ఉన్న రెస్పిరి డాన్ అనే టాబ్లెట్ చూసి ఆ టాబ్లెట్స్ గురించి నెట్ లో సెర్చ్ చేయగా అది ఒక డ్రగ్ లాంటి మెడిసిన్ అని తెలుస్తుంది. ఇంకా అదే మెడిసిన్స్ తన ఫ్రెండ్ హానా కూడా వాడటం గుర్తుంచి రోనీ అమ్మ ఫోన్ లో హానాకి ఫోన్ చేసి ఆ మెడిసిన్ గురించి అడగగా అది ఒక డ్రగ్ లాంటి మెడిసిన్ అని తన డిప్రెషన్ నుండి బయటపడడానికి యూజ్ చేసేదానని చెప్తుంది. అయితే అప్పుడే రోనీ ఇంటికి రాగా మెరీన్ తనకి ఆ టాబ్లెట్ చూపించి వాటి గురించి అడిగా దానికి రోనీ టెన్షన్ పడుతూ అమ్మ హెయిర్ ప్రాబ్లం కోసం వాడుతుందని అబద్ధం చెప్పగా దానికి మెరీన్ దీని రిసెప్షన్ ఎక్కడ, అసలు ఈ డ్రగ్ లాంటి మెడిసిన్ 60+ ఇయర్స్ వాళ్ళు యూజ్ చేస్తే వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఈ డ్రగ్ ఎంత ప్రమాదకరమో తెలుసా, ఈ టాబ్లెట్స్ అమ్మకి రికమెండ్ చేసింది ఎవరు, వెంటనే మనం పోలీసులకు వారిపై కంప్లైంట్ ఇద్దాం పదా అనగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదంతా తన అమ్మ ఎక్కడ వింటుందో అని రోనీ మెరీన్ ని పక్క రూమ్ లోకి లాక్కుని వెళ్ళి అసలు నీ ప్రాబ్లం ఏంటి, మా అమ్మని చంపాలనే ప్లాన్ ప్రకారం 4 నెలలుగా మా అమ్మ ఈ డ్రగ్స్ టాబ్లెట్ యూజ్ చేసేలా చేస్తున్నా, ఎందుకో తెలుసా నేను తన సొంత కొడుకుని కాదు, తను నన్ను అడాప్ట్ చేసుకుని పెంచుతుంది. అయితే చిన్నప్పటి నుండి నన్ను తన కంట్రోల్లోనే ఉండేలా నన్ను అది చేయకు ఇది చేయకు అని టార్చర్ చేసేది. ఇంకా తన రిలేటివ్స్ అందరూ నేను వారి ఫ్యామిలీ కాదు అని హీనంగా చూసేవారు. అందుకే మా అమ్మని చంపి తన ఆస్తి మొత్తం నాకే దక్కేలా చేసుకోవాలి అనుకున్నా. మా అమ్మని చంపేందుకు ప్లాన్ ప్రకారం ఈ డ్రగ్ మెడిసిన్ ని తను యూజ్ చేసేలా చేస్తున్నా. అలా తన హార్ట్ అటాక్ తో చనిపోతే ఎవరికి అనుమానం రాదు అంటాడు. అదంతా విన్న మెరీన్ షాక్ లో ఉండగా అప్పుడే రోనీ అమ్మ బయటికి రావడంతో మెరీన్ తనకి విషయం చెప్పాలనుకోగా బలవంతంగా చేత్తో తన నోరు మూసి అది పట్టుకుని తీసుకెళ్లి ఒక రూమ్ లో పడేయగా తను స్లో కలిసిపోతుంది. అప్పుడే రోనీ అమ్మ బర్త్డే సెలబ్రేషన్ కోసం వారి రిలేటివ్స్ ఇంటికి రావడంతో రోనీ ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి వస్తాడు. సీన్ కట్ చేస్తే అలా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక అందరూ వెళ్లిపోవడంతో రాత్రి రోనీకి మెరీన్ గుర్తొచ్చి ఆ రూమ్ లో వెళ్ళి చూడగా అక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అస్తమా ప్రాబ్లం ఉన్న మెరీన్ బ్రీతింగ్ ప్రాబ్లం తో చనిపోయింది. దాంతో రోనీ షాక్ అవుతాడు. ఇంకా మెరీన్ ఆ గిఫ్ట్ తెచ్చిన విషయం రోనీకి తెలియదు కాబట్టి తను అడిగినప్పుడు తెలియదని చెప్పి ఉంటాడు. ఇంకా మెరీన్ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేశాడు అని జరిగిందంతా చెప్పి మెరీన్ అంటే నాకు చాలా ఇష్టం సార్, నేను తనని కావాలని చంపలేదు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇంకా అదంతా విన్న శంకర్ అండ్ ఆనంద్ కి రోనీ చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. కానీ వారికి అర్థం కాని విషయం ఏమిటంటే మరి ఆంటోనీ తన మెరీన్ ని చంపానని ఎందుకు చెప్పాడు, అసలు రోనీ అండ్ ఆంటోనీకి లింక్ ఏంటో తెలుసుకోవాలని మెరీన్ చనిపోయిన రోజు
రోజు నుండి వారి ఇద్దరు కాలేజ్ డేటా చెక్ చేయక ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే రోనీ అండ్ ఆంటోనీలు లింక్ ఉండదు. కానీ రోనీ ఒక నెంబర్ కి కాల్ చేసిన తర్వాత అదే నెంబర్ ఆంటోనీకి కాల్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోగా అది సి అబ్రహాంది అని తెలిసి దాంతో ఆనంద్ అండ్ శంకర్ వెళ్ళి సి అబ్రహాం ని కలిసి ప్రూఫ్ చూపించి అసలు ఏం జరిగిందో చెప్పమని గట్టిగా అడగ్గా అబ్రహాంకి మరో దారి లేక జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి మెరీన్ పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాక అలా కాసేపటికి రోనీ అబ్రహాంకి కాల్ చేసి మెరీన్ చనిపోయిందని జరిగిందంతా చెప్తాడు. నిజానికి అబ్రహాం అండ్ రోనీ రిలేటివ్స్ అవుతారు. రోనీ చెప్పిందంతా విన్న అబ్రహాం అక్కడికి వెళ్లి మెరీన్ డెడ్ బాడీని చూసి రోనీని ఈ కేసు నుండి కాపాడడానికి తనకు తెలిసిన ఆంటోనీని అక్కడికి పిలిపించి తనకి జరిగిందంతా చెప్పి తనకు కొంచెం డబ్బు ఇచ్చి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేయాలని, అలాగే ఈ మెరీన్ గురించి ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వెతుక్కుంటూ వస్తే తన నువ్వే చంపినట్టు ఒక కట్టుకథ చెప్పు, మిగతాది నేను చూసుకుంటా, నిన్ను కాపాడతా అని తెల్లవారుజామున మెరీన్ డెడ్ బాడీని తీసుకెళ్లి నదిలో పడేసి ఉంటారు. అందుకే బాడీ ఉబ్బి ఉండదు. ఇంకా అబ్రహాం రోనీతో ఈ కేసు నీ మీద అనుమానం రాకుండా నిన్ను కూడా కొన్ని రోజులు అరెస్ట్ చేసి టార్చర్ చేస్తాను అనగా దానికి రోనీ కూడా ఓకే అని చెప్పి ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అలా శంకర్ అండ్ ఆనంద్ కేసు సాల్వ్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తారు. ఇంకా అదంతా చూసిన కమిషనర్ ఆనంద్ మెచ్చుకుని తనకి మెడికల్ ఎగ్జామ్స్ లో మిస్ అయిన జాబ్ తనకి ఇవ్వాలనుకోగా దానికి ఆనంద్ ఆ జాబ్ నాకు వద్దు మేడం, నాకు హెల్త్ ఇష్యూ ఉంది నిజమే, కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు నాకు మా అమ్మ కనిపించదు, అందుకే నాకు జాబ్ కన్నా మా అమ్మ నాతో ఉండటం నాకు ముఖ్యమని చెప్తాడు. ఇంకా అప్పుడే తన కూతురికి సాల్వ్ చేసి తన కూతురికి న్యాయం జరిగేలా చేయడంతో మెరీన్ పేరెంట్స్ తనకి థ్యాంక్స్ చెప్తారు. ఇంకా శంకర్ ఆనంద్ దగ్గరికి వచ్చి తనతో మొదట నీ గురించి తెలియక కొంచెం హార్ష్ గా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి, అలాగే నీ పక్కన ఎప్పుడు మీ అమ్మ ఉంటుంది కదా అని తనకి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంద్కి సాల్యూట్ చేయడంతో తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.